వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ వంటి దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని పలు సందర్భాల్లో హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్ సహా వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను అమలులోకి తీసుకొచ్చారు. ఏప్రిల్ 2, 2025 అర్ధరాత్రి నుంచి ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తాయని తెలిపారు. మిత్రదేశం, శత్రుదేశం అన్న భేదం లేకుండా అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు వడ్డించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో భారత్పై 27% టారిఫ్ విధించారు. భారత్ నుంచి తమ దేశానికి దిగుమతయ్యే అన్ని ఉత్పత్తులకు సుంకాలు వర్తిస్తాయని వెల్లడించారు. ఫార్మా ఉత్పత్తులను దీని నుంచి మినహాయించడం ఊరట కలిగించే విషయం. ట్రంప్ ప్రకటనతో భారత్లోని కొన్ని రంగాలపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పొరుగు దేశాలపై విధించిన సుంకాలు పరోక్షంగా మనకు మేలు చేస్తాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వైట్ హౌస్లోని రోజ్ గార్డెన్స్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆ రోజును ట్రంప్ లిబరేషన్ డేగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటుగా స్టీల్, ఆటో, మొబైల్ కార్మికులకు ఆహ్వానించారు. అమెరికా దేశ భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని మరోసారి నొక్కి చెప్పారు. భారత్ సహా ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నానని, ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్లుగా పేర్కొన్నారు. అయితే భారత్పై ఇక తాము 26% మేర సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రస్తావిస్తూ మోదీ తనకు గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు. అమెరికాపై 52% మేర సుంకాలు విధిస్తోందని మరోసారి గుర్తు చేశారు. మరోవైపు చైనాపై 34% మేర సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10% సుంకాలు ఉంటాయని ప్రకటించారు. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం వల్ల ఫార్మా, వ్యవసాయం, రసాయనాలు, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రిక్ మెషినరీ వంటి కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వియత్నాం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 46% సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు ట్రంప్. స్విట్జర్లాండ్పై 31%, తైవాన్పై 32%, బ్రిటన్పై 10%, బ్రెజిల్పై 10%, ఇండోనేషియాపై 32%, సింగపూర్పై 10%, దక్షిణాఫ్రికాపై 30% మేర ప్రతీకార సుంకాలు ప్రకటించారు. అమెరికాకు విముక్తి దినంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వచ్చిన ఏప్రిల్ 2 మిగతా ప్రపంచం పాలిట దుర్గినంగా మిగిలిపోయింది. భారత్తో పాటు ఏకంగా 60 పైచిలుకు దేశాలపై ఆయన వాణిజ్య కొరత జులిపించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెనుకుదుపుకు లోనింది. వాళ్ళు వీళ్ళు అని తేడా చూపకుండా అన్ని దేశాల మీద 10 నుంచి 50% దాకా సుంకాలు బాధటం ద్వారా ప్రపంచ వాణిజ్య యుద్ధానికి ట్రంప్ తెరతీశారు. అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడు ప్రపంచంపై సుంకాలతో సురక్ అంటిస్తున్నారు. విముక్తి దినంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వచ్చిన ఏప్రిల్ 2 మిగతా ప్రపంచ పాలిట దుర్గినంగా మిగిలిపోయింది. భారత్తో పాటు ఏకంగా 60కి పై చిలుకు దేశాలపై ఆయన వాణిజ్య కొరత జులిపించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెనుకుదుపుకు లోనైంది. వాళ్ళు వీళ్ళు అని తేడా చూపకుండా అన్ని దేశాల మీద 10 నుంచి 50% దాకా సుంకాలు బాధడం ద్వారా ప్రపంచ వాణిజ్య యుద్ధానికి ట్రంప్ తెరతీశారు. ఇటీవలే ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత్తో పాటు పలు దేశాలపై అమెరికా విధించనున్న తాజా టారిఫ్లు ఎంతన్న దానిపై సందిగ్ధత నెలకొంది. భారత్తో పాటు 14 దేశాలపై ట్రంప్ ప్రకటించిన సుంకాలకు అనంతరం వైట్ హౌస్ విడుదల చేసిన వివరాలకు మధ్య తేడా ఉండటమే ఇందుకు కారణం. ట్రంప్ ప్రకటన అనంతరం ఆయా దేశాలపై టారిఫ్ను అమెరికా సవరించడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్ వివరించింది. ఆ మేరకు భారత్ అయిన సుంకం 1% పెరిగింది. దాన్ని 26%గా ట్రంప్ పేర్కొనగా ఆ తర్వాత దాన్ని 27%గా సవరించారు. గురువారం అనుబంధ ప్రకటనలో వైట్ హౌస్ ఈ మేరకు పేర్కొంది. భారత్పై పాటు దక్షిణ కొరియా సహా మొత్తం 14 దేశాలపై సుంకాలను సవరించారు. కెనడా ప్రతీకార సుంకాలు అమెరికా చర్యలకు ప్రతీకారం తప్పదని ఇప్పటికే ప్రకటించిన కెనడా అన్నంత పని చేసింది. అమెరికాకు చెందిన ఆటో ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దీని ప్రభావం అమెరికా ఆటో రంగంపై తీవ్రంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.